ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగుల నుంచి వచ్చిన ముఖ్యమైన డిమాండ్ను ప్రభుత్వం నెరవేరుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో సంచలన మార్పులు తీసుకొచ్చింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. జూన్ 22 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా సచివాలయ ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న ఎదురుచూపులకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించనుంది. సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విధి విధానాలు జారీ చేసింది. 2025 మే 31 నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం విధి విధానాలలో నిర్దేశించింది. 5 ఏళ్లు పూర్తి కాని వారు వ్యక్తిగతంగా బదిలీ చేయాలని కోరితే వారి అభ్యర్థన మేరకే బదిలీలు చేయాలని స్పష్టం చేసింది. అలాగే ఏ ఉద్యోగికి కూడా తన సొంత మండలం, గ్రామంలో పోస్టింగ్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. భార్యాభర్తలు ఇద్దరు సచివాలయ ఉద్యోగులు అయితే వారికి ఒకే ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియను జూన్ 30లోగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్ 2న వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ అమల్లోకి తెచ్చారు. ప్రజలకు సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సొంత ఊరిలో పని చేయకూడదని అప్పటి ప్రభుత్వం నిబంధన తెచ్చింది. ఇప్పటి టీడీపీ ప్రభుత్వం సొంత మండలంలో కూడా పోస్టింగ్ ఇవ్వొద్దని రూల్ తెచ్చింది. దీంతో పొరుగున మండలాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు 2024 సెప్టెంబర్లో ఏపీ ప్రభుత్వం సాధారణ బదిలీలు చేపట్టింది. అయితే ఆ సమయానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదవీకాలం 5 ఏళ్లు పూర్తి కాలేదు. దీంతో కౌన్సిలింగ్ ద్వారా 20% మందిని చేశారు. తాజాగా దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీలు చేయనున్నారు. దీంతో 80% పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీ కానున్నారు. కూటమి ప్రభుత్వం పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు గ్రామ వార్డు సచివాలయాలను క్లస్టర్లుగా విభజిస్తోంది. ఇటు సచివాలయాల ఉద్యోగుల రెగ్యులరైజేషన్, అటు బదిలీలు ఒకేసారి జరగనున్నాయి. గతంలో ఒక సచివాలయంలో 8 నుంచి 11 మంది ఉద్యోగులు ఉండగా తాజా మార్గదర్శకాలతో ఏ కేటగిరీ సచివాలయాల్లో 6 మంది, బి కేటగిరీ సచివాలయాల్లో 7 మంది, సి కేటగిరీ సచివాలయాల్లో 8 మంది ఉద్యోగులు ఉంటారు. మిగతా ఉద్యోగులను ఇతర శాఖలలో సర్దుబాటు చేస్తారు. ఈ నేపథ్యంలో నేటివ్ మండలం, నేటివ్ మున్సిపాలిటీలోనే బదిలీలు కల్పించాలని కోరుతూ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు సచివాలయ శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. సచివాలయంలో మంత్రి అందుబాటులో లేకపోవడంతో మంత్రి కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందించి వెంటనే మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు. విధుల్లో చేరిన నాటి నుండి రావాల్సిన 2 ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు గ్రామ వార్డు సచివాలయాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్ల కొరత వేధిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లేకపోవడంతో ఉన్నవారిపైనే పని భారం పడుతోంది. ఉదాహరణకు ఏలూరు జిల్లాలో మొత్తం 604 గ్రామ సచివాలయాల్లో 342 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. పోస్టుల భర్తీ చేయకపోవడంతో ఉన్నవారిపైనే పని భారం పడుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. ఒక్కొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్కు 4 గ్రామ సచివాలయాల బాధ్యతలు అప్పగిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో ఇప్పటికీ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ కాలేదు. దీంతో గ్రామాల్లో జరిగే పంచాయతీరాజ్ పనులపై ప్రభావం పడుతోంది. క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ, ఎంబుక్ రికార్డ్ నమోదు, అంచనాల తయారీ తదితర పనుల్లో కొంత జాప్యం జరుగుతోంది. 4 సచివాలయాల్లో పనులు చూడడం తలకు మించిన భారంగా ఉందని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఆందోళన చెందుతున్నారు.
బదిలీలు చేపడితే సమస్య మరింత తీవ్రతరమవుతుందని వాపోతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామ సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. సచివాలయ యూజర్ మాన్యువల్ ప్రకారం బదిలీల్లో కొన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా మ్యూచువల్ బదిలీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. స్పౌస్ కేటగిరీలో భర్త లేదా భార్య ఒకే చోట ఉండేందుకు మెడికల్ గ్రౌండ్లో, ఆరోగ్య కారణాలకు, దివ్యాంగులకు, తల్లిదండ్రులు, పిల్లలపై ఆధారపడే పరిస్థితుల్లో ఉన్నవారు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు పైగా సేవ చేసిన వారు, కారుణ్య నియామకాల్లో నియమితులైన మహిళలకు ప్రాధాన్యత కల్పించనున్నారు. తాజాగా విడుదల చేసిన జీవో నెంబర్ 5 ద్వారా బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో కొన్ని నిబంధనలపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సొంత మండలాల్లోనే పనిచేసే అవకాశాన్ని నిరాకరించడం ఉద్యోగుల్లో ఆందోళనకు దారితీస్తోంది. ఉద్యోగులు ఇప్పటికే తక్కువ జీతాలతో జీవనం సాగిస్తున్నా తమకు సొంత మండలాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయడం భారమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం అరాకొర జీతాలతో జీవిస్తున్న సచివాలయ ఉద్యోగులు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెల భారం తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత మండలాల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఇవ్వాలని కొందరు కోరుతున్నారు. ఇలా చేస్తే కుటుంబానికి దూరంగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే ఆర్థికంగా కూడా నష్టపోరు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మార్గసూచనలు మళ్లీ రూపొందించాలని కోరుతున్నారు. ఇది కేవలం ఉద్యోగుల వ్యక్తిగత అవసరమే కాదు, వారి పనితీరుపైన ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయాలంటే ఉద్యోగులు సమర్థంగా పనిచేయగల మద్దతును అందించాలి. అందుకే సొంత మండలాల్లోనే బదిలీలకు అవకాశం ఇస్తే ఉద్యోగుల నిబద్ధత పెరుగుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,50,000 మంది సచివాలయ ఉద్యోగులు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన డిమాండ్ల జాబితాలో ఈ అంశం కూడా ఉంది. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థలో పలు మార్పులు తీసుకొచ్చింది. తాజాగా బదిలీల ప్రక్రియను కూడా చేపట్టనుంది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉద్యోగుల బదిలీలు ముందుగానే జరగడం వల్ల వారి పిల్లల చదువులకు ఎలాంటి అంతరాయం ఉండదు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించనుంది. ఈ ప్రక్రియ HRMS పోర్టల్ ద్వారా జరగనుంది. అధికారిక సమాచారం ప్రకారం జూన్ 22 నుంచి సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు నిబంధనల ప్రకారం దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక, నియామకాలు జరగనున్నాయి.